సిద్దిపేట రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ మనకు కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో వస్తుంది. ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభమైంది 2023 అక్టోబర్ 3 రోజు ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టేషన్ ఏమాత్రం నీట్నెస్లో తగ్గలేదు ఫ్రెండ్స్. అంత నీట్గా ఉంది. మన ఛానల్లో ఈ వీడియో వచ్చి 1 ఇయర్ పైగానే అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్దిపేట రైల్వే స్టేషన్ అంతే నీట్గా ఉంది. ఇక్కడ నుంచి ఎన్ని ట్రైన్లు నడుస్తున్నాయి అనేది మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. అలాగే కొత్త రైళ్ళు ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్కి ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. మీరు చూస్తున్నటువంటిది ఇది అండర్ పాస్ ఫ్రెండ్స్. సిద్దిపేట రైల్వే స్టేషన్లో మనకు ఓవర్ బ్రిడ్జ్ అనేది లేదు. ఈ అండర్ పాస్ నుంచే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్లైడర్ వే ద్వారా సిద్దిపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బుకింగ్ ఏదైతే ఉందో టికెట్ బుకింగ్ కౌంటర్ అక్కడికి వెళ్తున్నాను. ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్లో మనకు 3 వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి స్టెప్స్ వే ఉంది, ఇంకొకటి లిఫ్ట్ వే ఉంది. ఇప్పుడు నేను వెళ్తున్నది ఈ స్లైడర్ వే. మొత్తం 3 వేస్ ఉన్నాయి. లిఫ్ట్ వే ఒకటి, స్టెప్స్ వే ఒకటి, స్లైడర్ వే ఒకటి. ఈ స్లైడర్ వే ద్వారా నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. లాస్ట్ టైం మనం వీడియోలో చూసినప్పుడు ఇప్పుడు మన వీడియోలో చూస్తున్నప్పుడు కూడా ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ నీట్నెస్లో ఏం మారలేదు ఫ్రెండ్స్. అంతే నీట్గా ఉంది. అప్పుడు ఎలా అవుతుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాను ఫ్రెండ్స్. సిద్దిపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఇదే. ఇప్పుడు నా రైట్ సైడ్లో బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీ వెళ్ళి చూద్దాం. ఇప్పుడు సిద్దిపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఇదంతా ఓపెన్ ఏరియా. ఇది మీరు చూసినటువంటి స్టెప్స్ వే. ఇది దాని పక్కనే లిఫ్ట్ వే ఉంది. ఇదే ఫ్రెండ్స్ బాల్కనీ ఏరియా. ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా. అప్పుడు మనం వీడియో తీసినప్పుడు ఇంకొంచెం ప్యాచ్ వర్క్స్ ఉండేవి. ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది మనకు సిద్దిపేట రైల్వే స్టేషన్. ఇదంతా ఓపెన్ ఏరియా. ఇదంతా ఇది లిఫ్ట్ వే చెప్తున్నారు కదా. ఒక్కటి ఏంటంటే ఈ లిఫ్ట్ అనేది కూడా వర్కింగ్ మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, కానీ ప్రజెంట్ అయితే వర్కింగ్ కండిషన్ అయితే లేదు. దీన్ని ఆఫ్ చేసి పెట్టారు. దీన్ని ఫ్లోర్లోకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఈ సెకండ్ ఫ్లోర్లోనే మనకు టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. కింద ఆల్రెడీ ఈ క్యూ లైన్ మొత్తం కౌంటర్స్ అన్నీ ఉన్నాయి, కానీ మనకు టికెట్ తీసుకునేది మాత్రం సెకండ్ కౌంటర్లోనే తీసుకోవాలి. సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు టికెట్ తీసుకోవాల్సింది సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టికెట్ బుకింగ్ కౌంటర్లోనే. ఆల్రెడీ మనం రీచ్ అయ్యాం సెకండ్ ఫ్లోర్కి. ఇది కనిపిస్తున్నదే టికెట్ బుకింగ్ కౌంటర్. ఇది అంతా ఓపెన్ ఏరియా, పార్కింగ్ ఏరియా. ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుండి ప్రస్తుతానికైతే ఒకే ఒక ట్రైన్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఆ ట్రైన్ వచ్చేసి సిద్దిపేట టు సికింద్రాబాద్ వరకు కాదు, సిద్దిపేట టు మల్కాజిగిరి వరకు మాత్రమే నడుస్తుంది ఈ డెమో ట్రైన్ అనేది. అలా రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదే సిద్దిపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి టికెట్ బుకింగ్ కౌంటర్. వెల్కమ్ టు ద సిద్దిపేట రైల్వే స్టేషన్. సిద్దిపేట రైల్వే స్టేషన్ వెల్కమ్స్ యూ. ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టికెట్ బుకింగ్ కౌంటర్. ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రెడీగా ఉంది. రైట్ టైంకి వచ్చింది మన డెమో ట్రైన్ సిద్దిపేట రైల్వే స్టేషన్కి. మీకు ఇందాక చెప్తున్నట్టుగా ఈ సిద్దిపేట టు సికింద్రాబాద్ వరకు వెళ్ళడం లేదు ఈ డెమో ట్రైన్ అనేది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ డెమో ట్రైన్ని సిద్దిపేట టు మల్కాజిగిరి వరకు మాత్రమే నడుపుతున్నారు. డెమో ట్రైన్ రైట్ టైంకి వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళే టైం వచ్చేసి ఇంతకుముందు డెమో ట్రైన్ 2:05కి వెళ్ళేది సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి, కానీ టైమింగ్ అనేది మారింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2:20కి వెళ్తుంది. సిద్దిపేట నుంచి మల్కాజిగిరి చేరుకునేసరికి మనకు సాయంత్రం 5:13 అవుతుంది. మనం సిద్దిపేట నుంచి మల్కాజిగిరి రైల్వే స్టేషన్ చేరుకునేసరికల్లా సాయంత్రం 5:13 అవుతుంది. మీరు చూస్తున్నటువంటి డెమో ట్రైన్ ఇదే ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ డెమో ట్రైన్ ఒక్కటే సిద్దిపేట నుండి మల్కాజిగిరి రైల్వే స్టేషన్ వైపు ప్రయాణం సాగిస్తున్నారు ఫ్రెండ్స్. సిద్దిపేట రైల్వే స్టేషన్ కొత్త ట్రైన్స్ ఎప్పుడు వస్తాయంటే ఈ నిర్మాణంలో ఉన్నటువంటి కొత్తపల్లి టు మనోహరాబాద్ 151 కిలోమీటర్ల రైలు మార్గంలో ప్రస్తుతానికి మనకు పూర్తయింది 75 కిలోమీటర్ల రైలు మార్గం. మిగతాది పూర్తి కావాల్సింది 76 కిలోమీటర్ల రైలు మార్గం. ఇది సిద్దిపేట నుండి కొత్తపల్లి వరకు పూర్తి కావాల్సి ఉంది. ఈ పూర్తి అయితేనే మనకు అన్ని ట్రైన్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఈ మార్గం మీద నుంచి ప్రయాణం చేయబోతున్నాయి. అలాగే సికింద్రాబాద్ టు న్యూఢిల్లీ వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ మార్గం చాలా ఉత్తమంగా ఉండబోతుంది. కాబట్టి సిద్దిపేట రైల్వే స్టేషన్కి కొత్త ట్రైన్స్ రావాలంటే ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి 151 కిలోమీటర్ల కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తి కావాల్సి ఉంది. వాటి పనులే ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్
రైలు మార్గం ఏదైతే ఉందో 150 కిలోమీటర్ల రైలు మార్గం. ఇది మొత్తం 5 ఫేజెస్లో ఈ వర్క్స్ అనేది మొదలయ్యాయి ఫ్రెండ్స్. కొత్తపల్లి టు మనోహరాబాద్ ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వర్క్స్ మొత్తం సిద్దిపేట వరకు పూర్తయ్యాయి. 75 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ సిద్దిపేట నుండి మల్కాజ్గిరి వైపు నడుస్తున్న ట్రైన్ ఈ మార్గంలో పూర్తయినటువంటిది. ఈ 75 కిలోమీటర్స్ ఏదైతే ఉందో సిద్దిపేట టు మల్కాజ్గిరి ఈ మార్గంలో ట్రైన్ నడుస్తుందంటే దానికి కారణం ఈ 3 ఫేసెస్ వర్క్స్ పూర్తయిన వాళ్ళనే. ఇప్పుడు నేను సిద్దిపేట రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ మరియు జనరల్ వెయిటింగ్ హాల్ ముందు ఉన్నాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం మేము వెళ్ళి చూసినప్పుడు వీటన్నిటికీ లాక్ వేసింది. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈసారి మాత్రం వీటి లాక్స్ అన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి. జస్ట్ డోర్స్ మాత్రం దగ్గరికి వేస్తున్నాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. లాస్ట్ టైం మేము వెళ్ళి చూసినప్పుడు ఏదైతే ఉందో ఈ సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. చూస్తున్నారు కదా, ఇవి వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఈ చివరి నుంచి ఆ చివరి తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు ఎక్కడ ఇంత డస్ట్ చూద్దామన్నా కూడా లేదు, అంత బాగుంది మన సిద్దిపేట రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కొత్త ట్రైన్లు రావాలంటే ఈ సిద్దిపేట మీదుగా మనం కొత్త ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణించాలంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొత్తపల్లి టు మనోహరాబాద్ ఈ ఏకైక రైలు మార్గం, అత్యంత ముఖ్యమైన రైలు మార్గం పూర్తయితేనే మనకు సిద్దిపేట రైల్వే స్టేషన్కి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో రాబోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కొత్తపల్లి, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా మనం నార్త్ ఇండియా వైపు కాశ్మీర్ వరకు కూడా వెళ్ళవచ్చు. కాబట్టి ఈ రైలు మార్గం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలకు అత్యంత ముఖ్యమైనది మరియు అత్యంత ఉపయోగకరమైనది. సిద్దిపేట రైల్వే స్టేషన్లో మనకు మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వెళ్ళడానికి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది లేదు. దాని బదులుగానే మనకి ఇక్కడ అండర్ పాస్ నిర్మించారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఈ రూట్లో మనకి అండర్ పాస్ ఉన్నటువంటి ఏకైక రైల్వే స్టేషన్ మన సిద్దిపేట రైల్వే స్టేషన్ మాత్రమే. ఎక్కడ చూసినా కూడా మన ఏ రైల్వే స్టేషన్ చూసినా కూడా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ముఖ్యంగా ఈ మార్గం ఏదైతే ఉందో ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం నిర్మించినటువంటి సిద్దిపేట రైల్వే స్టేషన్లో మాత్రం మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూద్దామన్నా కూడా మనకి కనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరగలేదు. ఇక్కడ మనకి ఉన్నటువంటిది అండర్ పాస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే సిద్దిపేట రైల్వే స్టేషన్ వరకు రాలేదు, ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి ప్రయాణం కూడా చేయండి. ఇక్కడ మనకి ఇంత రష్ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్కి రావడానికి మనకు సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేది లేవు ఫ్రెండ్స్. ఎస్, నేను విన్నది నిజమే. మనం ఇంతో మన పాత వీళ్ళు కూడా చెప్పుకున్నట్టుగా సిద్దిపేట నుండి అయితే సిద్దిపేట బస్ స్టాండ్ ఉందో సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్ రావాలంటే మనకు జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. కానీ ఆటో ఫేర్ చూస్తే మాత్రం మన మైండ్ బ్లో అవ్వాల్సిందే. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏది సిద్దిపేట రైల్వే స్టేషన్కి రావాలంటే సిద్దిపేట బస్ స్టాండ్ నుండి. సిద్దిపేట నుంచి మనం జేబీఎస్ వెళ్ళాలంటే 140 రూపీస్ ఖర్చు అవుతాయి మనకి. కానీ సిద్దిపేట నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్ ఆటోలో రావాలంటే మనకి 100 రూపీస్ ఖర్చు అవుతాయి. ఇక్కడ నుండి మనం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళాలంటే జస్ట్ 30 రూపీస్లో వెళ్ళిపోవచ్చు. ఆ 100 ప్లస్ ఈ 30 ఈజ్ ఈక్వల్ టు 130 రూపీస్ మనకి అవుతాయి. ఈ ఆటో ఫేర్ లేకుండా మనకి లోకల్ బస్ అనేది సిద్దిపేట బస్ స్టాండ్ నుండి సిద్దిపేట రైల్వే స్టేషన్ ఖచ్చితంగా వేయాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లోకల్ బస్సెస్ ఈ సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి సిద్దిపేట రైల్వే స్టేషన్ వరకు తిరుగుతూ ఉంటేనే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. అలాగే సిద్దిపేట రైల్వే స్టేషన్లో ప్యాసింజర్స్ క్రౌడ్ కూడా పెరుగుతుంది. ఇలా చేస్తేనే మనకి ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ప్రతి ఒక్క ట్రైన్ కూడా ప్యాసింజర్స్తో కలకలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు మాత్రం ఇలాగే ఉంటుంది. ఎన్ని డెమో ట్రైన్లు వచ్చినా ఎన్ని సూపర్ ఫాస్ట్లు వచ్చినా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది మెరుగవ్వకపోతే ఇక్కడ నుండి జనాలు ఏదైతే పబ్లిక్ ఉన్నారో ప్యాసింజర్స్ వెళ్ళడం అనేది చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటుంది. ఎందుకంటే లోకల్ బస్సెస్ నడిస్తేనే మనకి లోకల్ బస్ ఫేర్ వచ్చేసి 10 రూపీస్. ఇక్కడ నుండి సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు 30 రూపీస్. టోటల్ 40 రూపీస్లో మనం సిద్దిపేట నుండి సికింద్రాబాద్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే మన రైలు ప్రయాణం కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కంపేర్ టు బస్ జర్నీ, ట్రైన్ జర్నీ ఈజ్ బెటర్ దెన్ బస్ జర్నీ. సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రయాణికులతో అనునిత్యం కలకలాడాలంటే మనకి
ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది చాలా మెరుగవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి మనకు సిద్దిపేట బస్ స్టాండ్ వరకు ఈ లోకల్ బస్సెస్ తిరుగుతేనే మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ అనేది కలకల్లాడుతూ ఉంటుంది ప్రయాణికులతో. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.